హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో మ్యాచ్ నెంబర్ 8 ఇంగ్లాండ్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ రేపు జరగబోతుంది. ఈ మ్యాచ్ కనుక చూసుకుంటే ఇటు ఇంగ్లాండ్కి ఇటు ఆఫ్ఘనిస్తాన్కి రెండు టీమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. రేపు మ్యాచ్లో ఎవరైతే ఓడిపోతారో వాళ్ళైతే ఆటోమేటిక్గా ట్రోఫీ నుంచి ఎలిమినేట్ అయిపోతారు. ఎందుకంటే ఇప్పటి వరకు ఇంగ్లాండ్ టీం కనుక చూసుకుంటే ఈ టోర్నమెంట్లో ఆడిన ఒక మ్యాచ్ అయితే ఓడిపోయారు, అలాగే ఆఫ్ఘనిస్తాన్ టీం కూడా వాళ్ళు ఆడిన మ్యాచ్ అయితే ఓడిపోయారు. కాబట్టి రెండు టీమ్స్ కూడా 0-0 పాయింట్స్ అయితే ఉన్నారు. ఇక్కడ ఇంగ్లాండ్ టీం కనుక సెమీఫైనల్కి వెళ్ళాలనుకుంటే రేపు జరిగే మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఓడించి ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాని కూడా ఓడిస్తే వాళ్ళకి 4 పాయింట్స్ వస్తాయి. అప్పుడు ఆ ఇంగ్లాండ్ టీం సెమీఫైనల్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్రాబిలిటీ కనుక చూసుకుంటే రేపు మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓడించి ఆ తర్వాత మ్యాచ్లో ఆస్ట్రేలియాని ఓడించాలి, అప్పుడే ఆఫ్ఘనిస్తాన్ టీం సెమీస్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి రేపు జరగబోయే మ్యాచ్ కనుక చూసుకుంటే రెండు టీమ్స్కి డూ ఆర్ డై మ్యాచ్ లాంటిది. కాబట్టి రేపు మ్యాచ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మనం గ్రూప్ బీలో కనుక చూసుకుంటే ఇప్పటి వరకు సెమీఫైనల్కి ఏ టీమ్స్ వెళ్తాయి అనేది అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వలేదు. గ్రూప్ బీలో కనుక ఇప్పటి వరకు కూడా గ్రూప్ బీలో 4 టీమ్స్కి కూడా ఛాన్సెస్ అయితే ఉన్నాయి సెమీఫైనల్కి వెళ్ళడానికి. గ్రూప్ బీలో అయితే ఆల్రెడీ మనకు కన్ఫర్మ్ అయిపోయింది, న్యూజిలాండ్ మరియు ఇండియా అయితే సెమీస్కి వెళ్ళిపోయాయి. కానీ గ్రూప్ బీలో మాత్రం పోటీ చాలా రసవత్తరంగా ఉంది. ఇక ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాతో 350 రన్స్ స్కోర్ చేసి కూడా ఆ టార్గెట్ని అయితే డిఫెండ్ చేసుకోలేకపోయింది. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలోనే కాదు, వన్డే వరల్డ్ కప్ చరిత్రలో కూడా ఏ టీం ఇప్పటి వరకు 350 స్కోర్ చేసి ఓడిపోలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ఇంగ్లాండ్ టీం అయితే 350 రన్స్ స్కోర్ని అయితే డిఫెండ్ చేసుకోలేకపోయింది. కాబట్టి ఖచ్చితంగా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇంగ్లాండ్ టీంకి అయితే ఆ ప్రెషర్ అనేది ఉంటుంది. ఇక ఆ మ్యాచ్లో కనుక చూసుకుంటే మనకి ఇంగ్లాండ్ బౌలర్స్ అందరూ ఫెయిల్ అయ్యారు. మార్క్ వుడ్ కానీ, జోఫ్రా ఆర్చర్ కానీ, బ్రైడెన్ కార్స్ కానీ అందరు రన్స్కి వెళ్ళిపోయారు. ఇక బ్యాటింగ్లో కూడా మనం చూసుకుంటే జో రూట్ మరియు బెన్ డెకెట్ అయితే అద్భుతంగా ఆడారు. దాదాపు ఫస్ట్ 30 ఓవర్స్లో ఇంగ్లాండ్ స్కోర్ కనుక చూసుకుంటే 200 for 2. ఆ తర్వాత మాత్రం ఇంకా వరుసగా వికెట్లు అయితే కోల్పోయారు. అంటే ఇక్కడ వన్డే క్రికెట్లో మామూలుగా జనరల్ స్కెనారియో ఏంటి, ఫస్ట్ 30 ఓవర్స్లో ఎంత స్కోర్ అయితే చేస్తామో ఆ తర్వాత నెక్స్ట్ 20 ఓవర్లో కూడా వికెట్స్ చేతిలో ఉంటే అంత స్కోర్ చేస్తారు. ఇక్కడ ఇంగ్లాండ్ టీం కనుక చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసి ఫస్ట్ 30 ఓవర్స్లో 200 రన్స్ అయితే చేశారు. ఆల్మోస్ట్ 2 వికెట్లు మాత్రమే కోల్పోయారు. వికెట్స్ చేతిలో ఉన్నాయి అయినప్పటికీ కూడా వాళ్ళు అనుకున్న టార్గెట్ అయితే రీచ్ అవ్వలేదు. డెఫినెట్గా ఒక 30-40 రన్స్ అయితే షార్ట్ అయితే ఉన్నారు. 350 స్కోర్ చేసినప్పటికి కూడా ఆ మ్యాచ్లో డెఫినెట్గా అయితే 400 లేదా 380 వరకు స్కోర్ చేయాల్సింది ఆ మ్యాచ్లో. కానీ వాళ్ళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అయితే ఫెయిల్ అయ్యారు. బట్లర్ చూసుకున్నా, లివింగ్స్టోన్ చూసుకున్నా, హ్యారీ బ్రూక్ చూసుకున్నా, వాళ్ళలో ఏ బ్యాట్స్మెన్ కూడా ఒక ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ అయితే ఆడలేకపోయారు. అట్లీస్ట్ వాళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు 50 రన్స్ అయినా స్కోర్ చేస్తుంటే ఖచ్చితంగా ఇంగ్లాండ్ టీం అయితే 400 దాకా వెళ్ళేది. కాబట్టి ఇంగ్లాండ్ బ్యాటింగ్లో కూడా ఆ మ్యాచ్లో అయితే ఫెయిల్ అయింది, బౌలింగ్లోనే కాదు. ఎందుకంటే మనకి లాహోర్ పిచ్ కనుక చూసుకుంటే ట్రంక్ రోడ్లా ఉంది, బౌలర్స్కి చాలా కష్టం అక్కడ. కాబట్టి ఇంగ్లాండ్ బౌలర్స్ సరిగ్గా వేయలేదనే దానికంటే కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్స్ కూడా ఫెయిల్ అయ్యారు మిడిల్ ఆర్డర్లో. ఇక అదర్ హ్యాండ్ ఆఫ్ఘనిస్తాన్ టీం కనుక చూసుకుంటే వాళ్ళు కూడా సౌత్ ఆఫ్రికాతో ఆడిన మ్యాచ్లో అయితే చాలా దారుణంగా ఓడిపోయారు. ఆల్మోస్ట్ 100 రన్స్ మార్జిన్తో అయితే ఓడిపోయారు. ఆఫ్ఘనిస్తాన్ బ్యాటింగ్లో కూడా ఒక రహమద్ షా మినహాయించి మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవ్వరు కూడా అయితే సరిగ్గా పర్ఫామ్ చేయలేదు. రహమద్ షా ఒకటే ఒక 98 స్కోర్ చేసినట్టున్నాడు. మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవరు కనీసం ఒక 20 రన్స్ కూడా ఎవరు చేయలేదు. ఇక బౌలింగ్లో కూడా మనకి చూసుకుంటే రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ లాంటి వాళ్ళు కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే బౌలింగ్ చేయలేదు అక్కడ. కాబట్టి వాళ్ళ బౌలర్స్ ఫెయిల్ అయ్యారు, అటు బ్యాటింగ్లోనే ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే ఓడిపోయారు. ఇక ఈ రెండు టీంల మధ్య హెడ్ టు హెడ్ షాట్స్ కనుక చూసుకుంటే ఇంగ్లాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ టీం మధ్య ఇప్పటి వరకు వన్డే ఫార్మాట్లో కేవలం 3 మ్యాచ్లు మాత్రమే జరిగాయి. అవి కూడా వన్డే వరల్డ్ కప్లో. ఛాంపియన్స్ ట్రోఫీలో అయితే ఇప్పటి వరకు ఇంగ్లాండ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే ఒకసారి కూడా తలపడలేదు. అయితే ఆ 3 మ్యాచ్లో కూడా 2015, 2019 వరల్డ్ కప్స్లో మనకి ఇంగ్లాండ్ టీం అయితే కంఫర్టబుల్గా గెలిచింది. ఆ తర్వాత 2023లో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ టీం అయితే ఇంగ్లాండ్కి అయితే గట్టి షాక్ అయితే ఇచ్చింది. కాబట్టి ఇంగ్లాండ్ టీంకి బ్యాక్ ఆఫ్ ద మైండ్ అది కూడా రన్ అవుతుంటుంది. ఇక రేపు మ్యాచ్ కనుక చూసుకుంటే లాహోర్లో జరగబోతుంది. ఈ టోర్నమెంట్లో ఇప్పటి వరకు లాహోర్లో ఒక మ్యాచ్ మాత్రం జరిగింది, అది ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్. కాబట్టి ఇంగ్లాండ్ టీంకి అయితే ఆల్రెడీ ఈ గ్రౌండ్లో అయితే ఒక మ్యాచ్ ఆడారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అయితే రేపు టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలంటే నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా బౌలింగ్ తీసుకోవాలని చెప్తాను. ఎందుకంటే మనం చూసాం ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో 356 రన్స్ కొట్టి కూడా డిఫెండ్ చేసుకోలేకపోయారంటే ఖచ్చితంగా ఇది చేజింగ్ గ్రౌండ్ అని. గతంలో కూడా ఈ గ్రౌండ్లో చేసినప్పుడే మ్యాచ్లు ఎక్కువ గెలిచినట్టు తెలుస్తుంది. కాబట్టి టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం ఫస్ట్ బౌలింగ్ తీసుకుంటేనే మంచిది. ఇక అంతేకాకుండా రేపు వెదర్ కనుక చూసుకుంటే కాస్త కూల్గా ఉండొచ్చు అంటున్నారు. ఒకవేళ రెయిన్ ఏమైనా పడుతుందో లేదో మాకైతే తెలియదు, కానీ వెదర్ అయితే కాస్త కూల్గా ఉంటుంది అంటున్నారు. అయితే ఈ రోజు జరిగినట్టు మ్యాచ్ అయితే క్యాన్సిల్ అవ్వకుండా ఉంటే చాలు. ఈరోజు సౌత్ ఆఫ్రికా మరియు ఆస్ట్రేలియా మ్యాచ్ అయితే వర్షం కారణంగా రద్దయింది. నిజంగా ఇది ఒక సర్ప్రైజ్ థింగే. ఎందుకంటే ఇప్పుడు ఇంత వేడిగా ఇంత ఎండలు కాస్తుంటే వర్షాలు పడడం ఏంటో అర్థం కావట్లేదు.
కాబట్టి రేపు మ్యాచ్ అలా కాకుండా కంప్లీట్ మ్యాచ్ జరిగితే చూడాలని ఉంది. ఇక రేపు జరగబోయే మ్యాచ్లో రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ ఎలా ఉంటాయి కనుక చూసుకుంటే, ముందుగా ఇంగ్లాండ్ టీం విషయానికి వస్తే ఓపెనర్స్గా ఫిన్ సాల్ట్ మరియు బెన్ డకెట్ అయితే ఓపెన్ చేస్తారు. లాస్ట్ మ్యాచ్లో అయితే సాల్ట్ అయితే ఫెయిల్ అయ్యాడు, కానీ బెన్ డకెట్ మాత్రం అదిరిపోయి ఇన్నింగ్స్ అయితే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీ హిస్టరీలోనే మొదటిసారి 150 రన్స్ చేసిన బ్యాట్స్మెన్కి అయితే రికార్డు సృష్టించాడు. కాబట్టి సాల్ట్ మరియు డకెట్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో జెమ్మీ స్మిత్ అయితే వస్తాడు. లాస్ట్ మ్యాచ్ అయితే ఫెయిల్ అయ్యాడు, అయినప్పటికీ కూడా తనే వచ్చే అవకాశం ఉంది. నెంబర్ 4లో జో రూట్ వస్తాడు. నెంబర్ 5లో హరీ బ్రూక్, నెంబర్ 6లో జాస్ బట్లర్, నెంబర్ 7లో ఇయామ్ లివింగ్స్టోన్, నెంబర్ 8లో బ్రైడెన్ కార్స్ లేదా జెమీ ఓవర్టన్ అయితే టీంలోకి వస్తారు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో బ్రైడెన్ కార్స్ అయితే మరీ రన్స్కి వెళ్ళిపోయాడు. అందరు రన్స్కి వెళ్ళిపోయారు, కాకపోతే బ్రైడెన్ కార్స్ అయితే మరీ ఎక్కువ 7 ఓవర్లు వేసి ఆల్మోస్ట్ 69 రన్స్ అయితే ఇచ్చాడు. కాబట్టి బ్రైడెన్ కార్స్ ప్లేస్లో ఏమన్నా జెమీ ఓవర్టన్ ఏమన్నా తీసుకొస్తారేమో చూడాలి. నెంబర్ 9లో జోఫ్రా ఆర్చర్, నెంబర్ 10లో ఆదిల్ రషీద్, నెంబర్ 11లో మార్క్వుడ్ అయితే టీంలోకి వస్తారు. ఇంగ్లాండ్ టీంలో కనుక చూసుకుంటే ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. బౌలింగ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అటు బ్యాటింగ్లో కూడా మిడిల్ ఆర్డర్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వాళ్ళకి ముఖ్యంగా జాస్ బట్లర్, హారీ బ్రూక్ మరియు లియామ్ లివింగ్స్టన్ లాంటి వాళ్ళు అయితే సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు. కాబట్టి మరి చూడాలి రేపు ఏం చేస్తారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే రెహమానుల్లా గుర్బాజ్ మరియు ఇబ్రాహిం చౌడన్ అయితే ఓపెన్ చేస్తారు. నెంబర్ 3లో షదికుల్లా అటాల్, నెంబర్ 4లో రెహ్మద్ షా, నెంబర్ 5లో అజ్మతుల్లా షాహిదీ, నెంబర్ 6లో అజ్మతుల్లా ఒమర్ జాయ్, నెంబర్ 7లో మొహమ్మద్ నబీ, నెంబర్ 8లో గుల్బదీన్ నాయిబ్, నెంబర్ 9లో రషీద్ ఖాన్, నెంబర్ 10లో నూర్ అహ్మద్, నెంబర్ 11లో ఫజలాక్ ఫరూక్ అయితే టీంలోకి వస్తారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ టీంలో అయితే పెద్దగా చేంజెస్ ఏం చేయరు అనుకుంటున్నాను. లాస్ట్ మ్యాచ్లో ఏ ప్లేయింగ్ లెవెన్తో వెళ్ళారో వాళ్ళే వెళ్తారు ఆల్మోస్ట్. నాకైతే ఈ టీంలో కనుక చూసుకుంటే ఏమాత్రం బ్యాటింగ్ అయితే కరెక్ట్గా లేదు. లాస్ట్ మ్యాచ్లో ఒక రెహ్మద్ షా మినహాయించి మిగిలిన బ్యాట్స్మెన్స్ ఎవ్వరు కూడా అట్లీస్ట్ ఒక 20 రన్స్ కూడా చేయలేదు. కాబట్టి నాకైతే ఆఫ్ఘనిస్తాన్ టీం మీద అయితే అంత నమ్మకం లేదు. మరి చూడాలి 2023 వన్డే వరల్డ్ కప్లో చేసినట్టు ఏమన్నా ఇంగ్లాండ్ ఓడించి ఆఫ్ఘనిస్తాన్ టీం ఏమన్నా సర్ప్రైజ్ చేస్తారా, లేదంటే ఇంగ్లాండ్ మ్యాచ్ గెలుస్తారా అని. ఏదేమైనా రేపు మ్యాచ్ గెలిచిన టీమే టోర్నీలో ముందుకెళ్తుంది. ఓడిపోయిన టీం అయితే ఖచ్చితంగా ఇక టోర్నీ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిందే. ఇక ఏ టీం గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయంటే, ఆన్ ద పేపర్ చూసుకున్నా, ఆన్ ద ఫీల్డ్ చూసుకున్నా ఇంగ్లాండ్ టీం అయితే ఖచ్చితంగా ఆఫ్ఘనిస్తాన్ కంటే కాస్త బెటర్ సైడ్ అని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇంగ్లాండ్ టీమే మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉన్నాయని నా అభిప్రాయం. మరి చూడాలి ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.